మీరు నార్మల్గా అంటే మహర్షిని కూడా అంటే ఆయన కన్నడంలో హీరోగా చేసిన పర్సన్ అనుకోండి. బట్ మీకు అంటూ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక హీరోగా చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి? నేను బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్లో నరేష్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్, నేను వన్ ఆఫ్ ది హీరోస్. అవును, అలాంటివి చేశాను. అలాంటివి చేశాను. జాన్ అప్పర్ ఆఫ్ ఆర్టిబ్లెస్ అది హీరోగానే చేశాను. తర్వాత రోజుల్లో ఇదంతా తర్వాత నేను బిగినింగ్ లో ఏం రాలేదండి. ఏప్రిల్ 1 విడుదల హిట్ అయ్యి విలన్ గా భయం వేసింది మాకన్నా కానీ అప్పుడు కూడా వేషాలు రాలేదు. వేషాలే రాలేదు. చాలా మంది ఎందుకని అడుగుతారు, ఎందుకో నాకు పిఆర్ లేక, పబ్లిక్ రిలేషన్ లేక, లేకపోతే రమణ మహర్షి గారు అన్నట్టు నీకు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, ఏది జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని ఆయన అంటారు కదా. అలాగేమన్నా మన లైఫ్లో అలా ఉంటాయేమో. అదే వేదాంత ధారణ అన్నది ఎప్పుడైనా మనకి అందుబాటులో ఉండేది ఏదైనా జరగకపోతే. కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు కదండి, పిఆర్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మీకు పిఆర్ లేదా అసలు? పిఆర్ ఉన్న వేషం రాకపోవచ్చండి. అంతేనా? ఎందుకు అక్కడ పక్కన పెడతారు, అది ఎవడో కొత్తవాడికి ఇస్తారు, ఏమి అర్థం కాదు. ఇది అది తప్పు కాదు, అది అంతే. అంటే మీకు అలా కెరీర్ లో జరిగాయండి అలాంటి జరగటం అంటే 1-2 జరిగి ఉండొచ్చండి. నేను వేస్తానేమో ఇందులో వేషం డెఫినెట్ గా అంటే కాకుండా పోవచ్చు. జరిగాయా ఊరికే అలాగంటే? జరిగినాయి. అదేలేండి. మీరు నార్మల్ గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారో, ఎంత కలివిడిగా మాట్లాడతారో, ఆఫ్ ది స్క్రీన్ మీరు అది కాదు, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు మీరు. సరదాగానే ఉంటాయండి. అంటే మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు. అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా. ఏదో పితలు చూసి పేటలేస్తారంటారు కదా, లౌక్యం. ఇది కొత్త పదం. అలా అది ఆ లౌక్యం పుట్టుకతో రావాలండి. అది ఆ లౌక్యం నాకు లేదు, తెచ్చుకున్న ఎబ్బెట్టుగా ఉంటుంది. అది ఇంతే, మీరు ఎలా బతకాలో అలా బతకడం. కాదు సార్, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం చమత్కారం వీటన్నిటితో కూడా బట్ చాలా లౌక్యులు కదండి. అన్నమాట అనాల్సిన మాట అనరు, ఇంకో మాట అంటారు. అసలు ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి, ఎవరిని ఎట్లాగా ఇచ్చేయాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండి. అందులో నేను ఒకరిని ఎలా పుట్టాను ఈస్ట్ గోదావరిలో. మరి అంటే నార్మల్ గా మీ బ్రదర్ వెటకారం ఉంటుందండి. వెటకారం బాగా మాట్లాడుతుంటేనే అలా ఉంటది. అదే మరి అది ఆ గోదావరి నీళ్ళలోనే ఉందంటారు. గోదావరి నీళ్ళలోనే ఉంది అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి, బట్ గోదావరి నీళ్ళకి ఒక స్పెషల్ టచ్. ఈస్ట్ వెస్ట్ మాట్లాడుతుంది. దానికి ఏమైనా మీరు ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్, భౌగోళిక కారణం ఏమైనా కనిపెట్టారా మీరు? నేను అనుకోవటం నా ఆలోచన. ఈ కాటన్ దొర గారు మాకు కాలువలు ఫుల్గా నీరు రావటం, 2 పంటలు పండించుకోవటం రైతులు, ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది. భోజనం చేస్తారు అరుగు మీద కూర్చుని, కడుపు నిండిన వ్యాపారం. కడుపు ఎక్కువ తింటే కక్కు వస్తుంది, వీళ్ళకి ఎటకారం వచ్చింది. అదంతా ఆయన చేసిన ఇది. దాంతో భోగం మేళాలు ఆడించుకోవటం, కోడి పందాలు, ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది. ఆ డబ్బులు ఉండటంతో, ఫుడ్ ఉండటంతో అని అనుకుంటున్నాను నేను. అదేలేండి, నిజమే. కడుపు నిండిన తర్వాత ఇవే కదండి, ఇవన్నీ వస్తాయి కదండి. లేకపోతే కడుపు నింపుకోవడానికి కొన్ని ఏరియాలో ముంజిగాయల టిఫిన్ కింద తింటారట. మరి మేము ఈస్ట్ వెస్ట్ అలా ఉండదు కదా. అవునండి, బాగానే తింటారు. బాగానే బ్రహ్మాండంగా ఉంటారు. మీకే మంచి శ్రీమంతులు. వెస్ట్ ఇంకా బాగా తింటారు. వెస్ట్ ఇంకా బాగా తింటారు. నార్మల్ గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు? నేను జోయల్గా ఉండేవాడిని అండి. అది ఎంత నవ్వుతో తెలియదు కానీ జోకులు వేస్తూ 6th క్లాస్ నుంచి అలా ఉండేవాడిని. అవునా? ఇంకా గుర్తుంది నాకు. తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు 6వ తరగతిలో. పొడవు ఉండేవాడిని నేను. పరంధామి అనే క్యారెక్టర్
నేను వేస్తానండి అంటే శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ ఆయన, ఫస్ట్ నాటిక అది పరంధామి అని ఆ క్యారెక్టర్ వేయించారు. మధ్యలో పోర్షన్ మర్చిపోయాను, స్టేజ్ మీద ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలను అది చూసి మర్చిపోయాను. వరండా మీద వేసాం అదంతా. అలాగా ఒకసారి ఎక్కాం కదా, ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు. ఆయన రాసేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు, ఎంబీబీఎస్ అవుతానే ఇవన్నీ. తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో. తర్వాత యుద్ధలేరా ఇంకెంతగా మిమిక్రీలు మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలుపెట్టాను. అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో కూడా కల్చరల్ సెక్రటరీ చేశాను, అంబేద్కర్ కాలేజీలో చదివాను. అలా ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకసారి తప్పట్లు కొట్టారు, ఓ బూతునాటకం అనే, అదే మన ఇసుకపల్లి రామ్మోహన్ రావు గారిది. కరెక్ట్. ఆ తప్పట్లు కొడతామే ఎంత పని చేసింది. ఎంత పని అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్ట సాధ్యం అయిపోయిందా, లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి? అది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఉంటుంది. ఒకళ్ళకి గేట్లు ఓపెన్ అయ్యి ఆయన వెళ్ళిపోవచ్చు, ఒకళ్ళకి 9 సంవత్సరాలు పట్టచ్చు, చాలా సంవత్సరాలు పట్టచ్చు. నాకు రాగానే ఒక సినిమా చేశాను కానీ అది పెద్దగా ఉండలేదు. తర్వాత మహర్షి సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు. ఓ విధంగా నా ఇన్ఎఫిషియన్సీ కూడా ఉంది. నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక తిరక్క అలా రాలేదేమో. అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా? కాదండి, అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి, కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు. న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.